అలోన్గా అయితే జర్నీ చేస్తున్నాను అనమాట. సో ఎంటైర్ జర్నీ షిర్డీలో దర్శనం ఎలా జరిగింది, నేను ఎక్కడ స్నానం చేశాను ఏంటి, ఒక ఉమెన్ హైదరాబాద్ టు షిర్డీ ఒంటరిగా వెళ్ళొచ్చా ఏంటి అన్నది ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో అయితే నేను కవర్ చేయబోతున్నాను. ఆల్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను అక్టోబర్ ఆ టైంలో నేను మా సిస్టర్, బ్రదర్ ఇన్ లా అండ్ ఇన్లాస్తో పాటు అయితే షిర్డీ అనేది వెళ్ళామన్నమాట. అండ్ ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో సెప్టెంబర్ తర్వాత వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాను. బట్ బికాజ్ ఆఫ్ కొన్ని రీజన్స్తో నేను వెళ్ళలేకపోయాను అనమాట. సో ఈరోజు డిసెంబర్ 9th మహిళలందరికీ కూడా ఆర్టీసీ ఫ్రీ అన్నది స్టార్ట్ అయింది కదా. సో ఈరోజు ఈవినింగ్ నాకు కుకట్పల్లి నుంచి అయితే బస్సు ఉందన్నమాట, కుకట్పల్లి టు షిరిడి. అండ్ లైక్ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఎస్విఆర్ ట్రావెల్స్ నుంచి. అండ్ ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అవుతాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయ్యిందనమాట. నేను 6:30 లోపు 6:20కి అయితే స్టార్ట్ అవుతాను. అండ్ ఒకసారి స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి అయితే నేను ఎక్కువ లగేజ్ కూడా ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ ఈ సింగిల్ బ్యాక్ ప్యాక్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వచ్చేసి సాటర్డే నైట్ స్టార్ట్ అవుతున్నాను, సండే మార్నింగ్ దిగుతాను. సండే దిగగానే డోర్మెటరీ రూమ్స్ ఉంటాయి కదా, లైక్ డోర్మెటరీ బెడ్స్ అట్లా, అందులో అయితే నేను ఒక బెడ్ అయితే బుక్ చేసుకొని ఫస్ట్ నేను ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి, అది కూడా దొరకదో అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చూసి దాన్ని బట్టి నేను అప్డేట్ అన్నది ఎప్పటికప్పుడు వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అలోన్గా హైదరాబాద్ టు షిరిడి అయితే ఫస్ట్ టైం అనమాట. సో నా జర్నీ ఎలా అవ్వబోతుంది, ఎలా ఎండ్ అవుతుంది, అండ్ బ్యాక్ హైదరాబాద్ కూడా నేను రేపు మార్నింగ్ దిగుతాను. రేపు నైట్ మళ్ళీ టికెట్ బుక్ చేసేసుకున్నాను. రేపు నైట్ ఎక్కి మళ్ళీ వెంటనే మండే మార్నింగ్ అయితే వచ్చేస్తాను అనమాట. సో చాలా పీక్ టైంలో అయితే బుక్ చేసుకున్నాను, అలోన్గా అయితే జర్నీ చేస్తున్నాను అనమాట. సో ఎంటైర్ జర్నీ షిర్డీలో దర్శనం ఎలా జరిగింది, నేను ఎక్కడ స్నానం చేశాను ఏంటి, ఒక ఉమెన్ హైదరాబాద్ టు షిర్డీ ఒంటరిగా వెళ్ళొచ్చా ఏంటి అన్నది ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో అయితే నేను కవర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఒక 1 hour లోపు అయితే 45 minutesలో నేను స్టార్ట్ అవ్వాలి. 4:45 అవుతుంది కదా, 6:15 అంటే మోర్ దెన్ 1.5 hour టైం ఉందన్నమాట. సో 1.5 hourలో నేనైతే స్టార్ట్ అవ్వబోతున్నాను. నా జర్నీ ఎలా ఉంటుంది అన్నది తప్పకుండా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఫైనల్గా పూజ చేసేసి నేను ఇంకా కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట అరౌండ్ 6:45 ఆ టైంలో. అండ్ ఇంకా వింటర్ సీజన్ కాబట్టి తొందరగానే చీకటి పడుతుంది. అండ్ ఫస్ట్ టైం కాబట్టి జర్నీ నేను తొందరగానే వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా అక్కడికి వెళ్ళాక మోర్ దెన్ 1 hour అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. తెలియదు కదా, లైక్ నేను ఆ స్టాప్ కనుక్కోలేనో, ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను. సో మా బాబు, నేను, మా వారు డ్రైవ్ చేస్తున్నారు. అండ్ ఇది ఏరియా వచ్చేసి గచ్చిబౌలి పిల్లల గోపిచంద్ అకాడమీ ఉంది కదా, అక్కడ నుంచి మేము టువర్డ్స్ ఇటు గచ్చిబౌలి సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మా వారు వచ్చేసి నన్ను గచ్చిబౌలి దగ్గర డ్రాప్ చేశారు. నేను అక్కడ నుంచి ఫ్రీ బస్ ఆ రోజే స్టార్ట్ అయ్యింది, సాటర్డే రోజు ఫస్ట్ డేనే నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఫ్రీ బస్ ఎక్కేసి లింగంపల్లి టు మళ్ళీ కుకట్పల్లి సైడ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ నేను వెళ్ళిన బస్సు వచ్చేసి ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ వెళ్ళేటప్పుడు నాకు 480 సమ్ చేంజ్ అయ్యింది టికెట్. అండ్ మళ్ళీ రిటర్న్ జర్నీ వచ్చేసి 1950 అయిందనమాట. రిటర్న్ సండే ఈవినింగ్ కదా, ఆ రోజు టికెట్స్ మేబీ తక్కువ ఉన్నాయేమో, కానీ కాస్ట్ అయితే ఎక్కువ పడ్డా కానీ పర్లేదని చెప్పేసి అయితే నేను బుక్ చేసుకున్నాను. అండ్ నా సీట్ నెంబర్ వచ్చేసి అప్పర్ బెర్త్ 14 అనమాట, సింగిల్ సీట్ కదా, చాలా బాగుండే. అండ్ నార్మల్గా నేను జర్నీస్ ఇష్టపడతాను, బట్ లైక్ ఇట్లాంటి ఏసీ స్లీపర్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా కూర్చుని బస్సులో అయితే వెళ్ళాము సిట్టింగ్, స్లీపర్ అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఏసీ స్లీపర్ అయితే మనకు సింగిల్ సీట్ ప్రైవసీ ఉంటుంది కదా, అలా అని చెప్పేసి అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ బస్సు ఎక్కగానే అసలు వితిన్ సెకండ్స్లో స్టార్ట్ అయిపోయింది బస్సు. స్టార్ట్ అవ్వగానే టువర్డ్స్ పటాన్చెరు, జహీరాబాద్ అటు నుంచి అయితే వెళ్ళిందనమాట. అండ్
నేనేమనుకున్నాను లైక్ కొంచెం సేపు కూర్చొని బయట అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు జర్నీ అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. బస్సులో కూర్చోవడానికి సెట్ అవ్వలేదు అప్పర్ బెర్త్ కాబట్టి. లోవర్ బెర్త్ అయితే కూర్చోవడానికి బాగుంటుంది. అప్పర్ బెర్త్ అయ్యేసరికి నా హైట్కే నేను జస్ట్ 5.12 అలా ఉంటాను అంతే. నాకే కొంచెం తల తగులుతుంది. ఆ ఏసీ అవి ఉంటాయి కదా, సో అవి తగులుతూ ఉన్నాయన్నమాట. నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. అండ్ బస్సులో వచ్చేసి మనకు లగేజ్ పెట్టుకోవడానికి చిన్నగా ర్యాక్ లాగా ఇచ్చాడు నా బ్యాక్ ప్యాక్. అండ్ ఇది ఒక బ్లాంకెట్ అయితే ఇచ్చారనమాట. నేను కూడా నా బ్లాంకెట్ నేను తెచ్చుకున్నాను. అండ్ ఇంకా మేము ఈ పటాన్చెరు అన్నది దాటాక ఇంకా నేను అసలు కూర్చోలేకపోయాను. ఎందుకంటే అసలు కంఫర్టబుల్ లేనే లేదు. ఇంకా ఎట్లాగో పడుకునేదే కదా అని చెప్పేసి సెట్ అయిపోయింది, పడుకుని పోయాను. కూర్చోవాలంటే మాత్రం చాలా కష్టం అనమాట అప్పర్ బెర్త్ తీసుకున్న వాళ్ళకి. అండ్ పటాన్చెరు క్రాస్ అయిపోయాక ఇంకా నేను అసలు కూర్చోలేదు, పడుకుని పోయాను. అండ్ కొంచెం సేపు బయట వ్యూ ఎంజాయ్ చేద్దామంటే లైక్ చీకటి అయిపోయింది కదా, సో బయట కూడా ఏం కనబడదు కాబట్టి. మార్నింగ్ ఎవ్రీ వన్ షిరిడి వచ్చేసాను. యాక్చువల్లీ మనకు డోర్మెటరీలో అయితే ఎక్కడ రూమ్స్ లేవు. సో ఇది ఒక హోటల్ పైన ఉన్న రూమ్ అన్నమాట. సో ఈ రూమ్ చూడండి, ఈ విధంగా అన్ని బెడ్స్ అయితే ఉన్నాయి. అండ్ అటాచ్డ్ వాష్రూము అండ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా ఉంది. నాకేం లేదు, నేను జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవడం కోసం మాత్రమే ఈ రూమ్ అన్న తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి నాకు 100 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. అండ్ పైన ఇన్వర్టర్ కూడా ఉంది చూడండి. పవర్ కట్ అయినా కానీ మనకు పవర్ అయితే సప్లై అయ్యే. నేను ఇప్పుడు 8:20 అలా అవుతుంది. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. బ్యాక్ ప్యాక్ కూడా వేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఈ రూమ్ వెకెట్ చేయాలి. ఓన్లీ 100 రూపీస్ మాత్రమే నాకు ఛార్జ్ చేశారు. అండ్ ఈ హోటల్ పైన ఉంది కదా ఈ రూము, కింద ఏం హోటల్ ఉందో నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, స్నానం చేసి వచ్చేసి ఇంకా నేను ఫాస్ట్గా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నాను. అండ్ లైక్ నా హెడ్సెట్ ఫోన్ అయితే ఆల్రెడీ ఛార్జింగ్ బాగానే ఉంది. అండ్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే మనకు లైక్ వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మా ఇంట్లో వాళ్ళతో కొన్ని కాల్స్ మాట్లాడేసి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయదలుచుకోలేదు. లైక్ నిన్న ప్యారడైజ్ బేకరీలో, హైదరాబాద్లోనే ప్యారడైజ్ బేకరీలో అయితే నేను లైక్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ స్నాక్సే తినేసాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ నా చాలా అంటే చాలా ఫేవరెట్ డ్రెస్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ వేసుకోవడము. అండ్ ఈ డ్రెస్లో కూడా నేను కొంచెం బ్రైట్గా కనబడతాను. అండ్ నాకు ఆ డ్రెస్కి సూట్ అయ్యే ఇయర్ రింగ్స్ అవి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ జ్యువెలరీ అయితే అసలు గోల్డ్ ఏం కూడా క్యారీ చేయలేదు, ఎందుకంటే లాంగ్ వస్తున్నాను, ఒకదాన్నే వస్తున్నాను కాబట్టి. అండ్ వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అయితే రెడీ అయిపోయాను, నా బ్యాక్ ప్యాక్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. సో నేను ఇప్పుడు రూమ్ అయితే వెకెట్ చేసేస్తున్నాను. జస్ట్ అది డోర్ దగ్గరికి వేసి లాక్ చేసేయాలి. అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయను. నిన్న ప్యారడైజ్ బేకరీలో ఈ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, కోకోనట్ ఫ్లేవర్తో ఉన్నాయి. సో ఇది తినేస్తున్నాను. కొన్ని వాటర్ తాగేసి ఇంక వెంటనే దర్శనానికి వెళ్ళిపోతాను. అలోన్గా సోలో జర్నీ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే ఎక్కడ పడితే అక్కడికి టెంపుల్స్ కనబడితే చాలు అసలు వెళ్ళిపోయేదాన్ని. సాటర్డే సండే వచ్చిందంటే అస్సలు ఇంట్లో ఉండేదాన్ని కాదు. వస్తే ప్రసాదం తెచ్చేదాన్ని, ఇంట్లో ఇచ్చేదాన్ని. అచ్చా ఆ టెంపుల్కి వెళ్ళావా అని చెప్పి అనేవాళ్ళు. అంత ఇష్టం అనమాట సోలోగా జర్నీ చేయడము. సో ఆఫ్టర్ మ్యారేజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ జర్నీ అనమాట సోలోగా. నార్మల్గా చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళాం కానీ ఇంత లాంగ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ హోటల్ పైన స్టే చేశానని చెప్పాను కదా, ఇది హోటల్ వచ్చేసి హోటల్ పైన నేను ఉన్నాను, సెకండ్ ఫ్లోర్లో. హోటల్ నేమ్ వచ్చేసి సాయి దర్బార్. సాయి దర్బార్ వచ్చేసి ఎక్కడో కూడా లేదు, అసలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాయి ఆశ్రమం ఉంటుంది కదా, సాయి ఆశ్రమంలో నేను డోర్మెటరీ రూమ్స్ గురించి అడిగాను అనమాట. సో డోర్మెటరీ అవైలబుల్ లేవు అని అన్నందుకు సో అక్కడ ఒక అతను ఏం కావాలి మేడం అని చెప్పేసి అంటే, ఇట్లా కావాలి, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పేసి అంటే, మీకు అవ్వాలి అట్లా ఫ్రెష్ అప్ అవ్వాలి అంటే మాది హోటల్ ఉంది, 100 రూపీస్ పే చేయండి, స్నానం అవన్నీ కూడా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు.
అదిగోండి ఒక అబ్బాయి వెళ్ళాడు కదా జస్ట్ ఇందాక ఆటో పక్కన నుంచి, అతనే అనమాట. ఆటో కూడా ఆయన్నే ఫ్రీగా ప్రొవైడ్ చేశాడనమాట 100 రూపీస్లోనే. అండ్ లైక్ ఆటో ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేశాడంటే ఆ ఆటో వాడు వాళ్ళకి సంబంధించిన ఈ పూజ స్టోర్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ పూజ స్టోర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రసాదం లేలో మేడం అని చెప్పేసి ఇంక అన్ని ప్రసాదాలు ఇచ్చేస్తారు మనకు. ఇచ్చేసి 800 600 అని చెప్పేసి బిల్ చెప్తారు. ఇది ఆల్రెడీ నాకు ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్స్. షిర్డీలో ఈ షాప్స్ వాళ్ళైతే పెద్ద మోసం చేస్తారు. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అన్ని ప్రసాదాలు ప్యాక్ చేస్తారు 600 800 అని చెప్పేసి అంటారు. దయచేసి ఎవ్వరూ కూడా ఆ బయట షాప్స్లో అమ్మే వాళ్ళ దగ్గర అయితే ప్రసాదాలు తీసుకోకండి. ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉంటుందో ప్రసాదం కౌంటరు, అందులో మాత్రమే కొనుక్కోవాలి. అండ్ ఇంకా వాడు ఫ్రీగా డ్రాప్ చేయడానికి రీజన్ అదే, ఆటో వాడికి ఆ షాప్ అతనికి సమ్ కాంటాక్ట్స్ ఉంటాయి. సో మనం ఎంత బిల్ చేసామో దాన్ని బట్టి వీళ్ళకి ఆ పర్సంటేజ్ ఇస్తారనమాట. ఇంకా దిగిన తర్వాత వాడు అస్సలు ఊరుకోవట్లేదు. లైక్ మీ లగేజ్ పెట్టండి, అప్నే పాస్ లాకర్స్ హే, కౌంటర్స్ హే, ఎవ్రీథింగ్, చప్పల్ బి రఖ్ దో, ప్రసాద్ లేలో, షాల్ లేలో అని చెప్పేసి అంటున్నాను. నేనుండి అన్నాను ముజే కుచ్ బి రఖనే కా నహీ హే అని చెప్పేసి అన్నాను. ఇంకా వాడు అట్లా డ్రాప్ చేసినందుకు మనకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి మనము అక్కడ ప్రసాదం కొనాల్సి వచ్చింది. అండ్ నేను ఒక 100 రూపీస్ది మాత్రమే ప్రసాదం కొన్నాను. వాడు దానికి కూడా ఎంత తిట్టుకున్నాడో మనకైతే తెలీదు. సో ఫైనల్గా అయితే ఇంకా ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు బొట్టు పెట్టాడు. అతను చూడండి సాయిబాబా లాగానే ఎట్లా వేషం వేసుకున్నాడో. సో ఇదైతే పెద్ద స్కామ్ అనమాట ప్రసాదాలు ఈ షాప్స్ వాళ్ళ దగ్గర. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇంకా ఆయన ఎక్స్ట్రా కూడా ఏం ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే మేబీ మీకు తెలిసి ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకున్నారు. నేనైతే చిన్నగా ఎస్కేప్ అయిపోయి అయితే ఆయన దగ్గర నుంచి వచ్చేసాను. అండ్ నా లగేజ్ టోటల్గా ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ ఎవరిని పడితే వాళ్ళని ఇది ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అని కూడా అడగకూడదు. డైరెక్ట్ పోలీస్ వాళ్ళని అడగాలి. ట్రాఫిక్ పోలీసులు అని సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడగాలి. అండ్ ఈ షాప్స్లో బయట సేల్ కోసం ఇట్లా తిరుగుతూ అమ్ముకుంటారు కదా, వాళ్ళని అడిగితే రాంగ్ గైడ్ చేస్తారు, ఇంకెటో వెళ్ళిపోతాం మనము. సో ఎప్పుడైనా కానీ పోలీస్ వాళ్ళని సెక్యూరిటీ గార్డ్స్ని మాత్రమే అడగాలి. అండ్ షాప్స్ అయితే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, చాలా పెద్ద బిజినెస్ ఇక్కడ. చూడండి బ్యాగ్స్, టాయ్స్, చెప్పలు, అండ్ లైక్ ప్రసాదాలు, బ్యాంగిల్స్, అండ్ చిన్న చిన్న పూజ ఐడల్స్, చాలా అంటే చాలా పెద్ద బిజినెస్. అసలు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు, బట్ నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి పెద్దగా ఏం పర్చేజ్ అయితే చేయలేదు. అండ్ ఈ మధ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ వికారాబాద్ అన్నట్టు, ఐ లవ్ షిరిడి అన్నట్టు ఇక్కడ కూడా పెట్టారనమాట. అబ్బో బాబోయ్ ఏం సెల్ఫీలు దిగుతున్నారు ఇక్కడ. నేను ఫస్ట్ టైం చూశాను అది, సర్లే అని చెప్పేసి అది కూడా ఒక వీడియోలో ఒక చిన్న క్లిప్పింగ్ క్యాప్చర్ చేద్దామని చెప్పి పెట్టాను. అండ్ ఫైనల్గా భక్తులు ఎంతోమంది భక్తులు, ఇంతమందిలో మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా ఉండరా అని చెప్పేసి అలా దర్శనం కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. ఫైనల్గా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోకుండా తను కంప్లీట్గా దర్శనం అయిపోయి నేను ఈవినింగ్ 5 o'clock ప్రసాదాలు అన్నీ తీసుకొని బయటికి వచ్చే ముందు ఇద్దరం ఎదురు బదురు ఆపోజిట్ దగ్గరకు వచ్చాక తల ఎత్తి చూసుకున్నాము. చూసేసరికి నా ఫ్రెండ్ గట్టిగా కీక పెట్టేసి హగ్ చేసుకొని రోడ్డు మీదనే కిస్సెస్ ఇచ్చిందనమాట. అంత మంచి ఫ్రెండ్. అండ్ మోరోవర్ తను లైక్ నేను అప్పట్లో బిఫోర్ మ్యారేజ్ చాలా బక్కగా ఉండేదాన్ని, ఫుడ్ ప్రాపర్గా తినకపోయేదాన్ని. ఆఫీస్లో ఇంకా తను తిను అని చెప్పేసి ఏం తెచ్చినా వెనకాల ఉండి తినిపించేది. చాలా మంచి ఫ్రెండ్ అనమాట తను. అండ్ మేమిద్దరం దిగిన సెల్ఫీ కూడా లాస్ట్లో అయితే నేను క్లిప్పింగ్ పెడతాను. అండ్ మనకు ఇది వచ్చేసి సులభ్ కాంప్లెక్స్ వచ్చేసి లైక్ నేను అదే పోలీస్ వాళ్ళని అడిగే తెలుసుకున్నాను అనమాట ఎక్కడుంది. నేను ఇట్లా బ్యాగ్కి లాకరు, ఫోన్కి నాకు ఇట్లా లాకర్ కావాలి అని చెప్పేసి అన్నాను. సో ఓకే అని చెప్పేసి వాళ్ళు సులభ్ కాంప్లెక్స్ని అయితే గైడ్ చేశారు. ఈ గేట్ వెనకాల లోపటి నుంచి వెళ్ళండి అని చెప్పారు. సో అక్కడికైతే వెళ్ళాను, బ్యాగ్ ప్యాక్ అన్నీ పెట్టేశాను. ఒకసారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఈ క్లిప్పింగ్ అనమాట. నేను ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాను అంటే లైక్ నాకు విపరీతంగా హికప్స్ వస్తున్నాయి, ఎక్కిళ్ళు వస్తున్నాయి. సో అందుకే నేను అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను.
దర్శనం అయిపోయింది ప్రశాంతంగా. సులభ్ కాంప్లెక్స్కి ఆపోజిట్ కొంచెం ఇట్లా ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడైతే కూర్చొని నేను రిలాక్స్ అవుతున్నాను. అండ్ నాకు వచ్చిన కాల్స్, మిస్డ్ కాల్స్, ఏమైతే మెసేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటున్నాను. ఎవరైనా షిరిడి వస్తే మాత్రం తప్పకుండా సులభ్ కాంప్లెక్స్ లాకర్ని అయితే యూజ్ చేసుకోండి. సులభ్ కాంప్లెక్స్లో మనకు లాకర్ ఫ్రీ. హలో, ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. మార్నింగ్ నుంచి 3 times దర్శనం చేసుకున్నాను. చాలా రిలాక్సింగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ దర్శనం వచ్చేసి 200 రూపీస్ టికెట్లో వెళ్ళాను. సెకండ్ దర్శనం వచ్చేసి ఫ్రీగానే, బట్ చాలా వెనక నుంచి దర్శనం చేసుకొని రావచ్చు. థర్డ్ టైం వచ్చేసి ఇంకా కంప్లీట్ ఫ్రీ దర్శనంలో వెళ్ళాను అనమాట. 2:45కి వెళ్తే 5 o'clock అట్లా బయటికి వచ్చాను. చాలా మంచిగా అనిపించింది. చాలామంది వెయిటింగ్లో అయితే ఉన్నారు. సో ఫైనల్గా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. చూడండి షిరిడి ఎలా ఉందో. అండ్ మనకు ఈ గేట్ నుంచి ఇదిగోండి, ఇక్కడ నుంచి అటు కొంచెం రైట్ సైడ్ వెళ్తే కనుక సులభ్ కాంప్లెక్స్ తరఫు నుంచి బాత్రూమ్స్ అండ్ ఫ్రెష్ అప్ అయ్యే రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను అక్కడే నా మొబైల్ పెట్టాను, డిపాజిట్ చేశాను. అండ్ నా బ్యాగ్ కూడా అక్కడ లాకర్లో అయితే పెట్టాను అనమాట. చెప్పులు అయితే మనకి ఇక్కడ ఎత్నబడుతుంది కదా, ఇదిగోండి ఫ్రీ షూ స్టాండ్ అని చెప్పేసి చెప్పులు అయితే ఇక్కడ ఫ్రీగా అయితే పెట్టాను అనమాట. సో నాకు ఈవినింగ్ మళ్ళీ బస్సు 8:10కు ఉంది. ఎక్కడి నుంచి, ఎస్విఆర్ ప్యారడైజ్ నుంచి నాకు బస్సు అయితే ఉంది. అప్పటి వరకు ఇక్కడ షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మనకు ట్రస్ట్ వాళ్ళదే పేడా స్వీట్ అండ్ కొన్ని ప్రసాదాలు, గంధము అంటే చందన్ అండ్ అగరబత్తి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పర్చేస్ చేయాలి. అండ్ ట్రస్ట్ వాళ్ళ దగ్గరికే సాయి ట్రస్ట్ వాళ్ళదే కొనుక్కుందామని చెప్పి. నార్మల్గా స్ట్రీట్స్లో చాలా అమ్ముతారు వేరే షాప్స్లో, బట్ నేను అక్కడ కొనదలుచుకోలేదు, ఫ్రెష్ ఉండదు కాబట్టి. సో అక్కడ ఎలా షాపింగ్ చేస్తున్నాను ఏంటి అన్నది చూసేయండి.
कितना कितना 70-60 पाव ప్లేట్. ఇది కొంచెం ఇయ్యరా టేస్ట్. చెప్పాలి లేదు ఫైనల్గా ప్రసాదాలు తీసుకున్నాను అండ్ కిస్మిస్ కూడా తీసుకున్నాను అండ్ ఇంకా కంప్లీట్గా దర్శనం అయిపోయింది. ఎవ్రీథింగ్ తీసుకొని ఇంకా నేను ఎస్విఆర్ ప్యారడైజ్ హోటల్కి అయితే ప్రయాణం అయిపోయాను అనమాట. అండ్ చాలా బాగా జరిగింది ఎంటైర్ జర్నీ అంతా కూడా. ఒక ఉమెన్కి 100% సేఫ్. తప్పకుండా వెళ్ళి రండి. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అండ్ బస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేను బస్సులో ఎక్కేటప్పుడు క్లిప్పింగ్ తీయడం అనేది మర్చిపోయాను అనమాట. కొంచెం వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉండిపోయింది కదా. సో ఇదంతా కూడా ఎస్విఆర్ ప్యారడైజ్ హోటల్ అనమాట. అండ్ అది నేను క్లిప్పింగ్ తీయడం అనేది మర్చిపోయాను. సో షిర్డీ నుంచి ఇంకా హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 8:10కి బస్సు 8:25కి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక 15 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కగానే పడుకుండిపోయాను. ఫుల్ కాళ్ళ నొప్పులు, ఎందుకంటే అంతలా ఎప్పుడు తిరగలేదు కదా, చాలా కాళ్ళ నొప్పులు వచ్చాయి. హైదరాబాద్కి వచ్చేసింది బస్. అండ్ నెక్స్ట్ నా వ్లాగ్ వచ్చేసి షిర్డీలో ఏం ప్రసాదం తీసుకున్నాము అండ్ నేను ప్రసాదాలు ఎలా ప్యాక్ చేశాను అన్నది నెక్స్ట్ వ్లాగ్ అనమాట. తప్పకుండా అయితే చూడండి. ఒక ఉమెన్కి అయితే పక్కా సేఫ్, వెళ్ళి రావచ్చు. ఏంటంటే మనం కొన్ని విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు అన్నది కొంచెం గ్రహించాలి. లైక్ మనం కొంచెం కన్ఫ్యూజింగ్గా మనకి ఏం తెలీదు, షిరిడికి కొత్తగా వచ్చామని అనుకుంటే మాత్రం అయిపోయినట్టే. ఇంకా మొత్తం ఇంకా దోచేస్తారు మన దగ్గర, అంత ఫ్రాడ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి చిక్కిన తర్వాత మనం ఇంక వదులుకోవడం చాలా కష్టము. అండ్ నేనైతే 6 o'clock అలారం పెట్టుకున్నాను. అలారం పెట్టుకొని చూస్తూ ఉన్నాను లింగంపల్లి స్టాప్ ఎప్పుడు వస్తుందని చెప్పి మ్యాప్లో చూసుకుంటూ కూర్చున్నాను. అండ్ నా బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాను. ఆ బస్ డ్రైవర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రెడ్ బస్లో బుక్ చేసుకున్నాను అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో నాకు లింగంపల్లి దగ్గర స్టాప్ చేయండి అంటే ఆపారు. కింద నా లగేజ్ ఉండే లగేజ్ కూడా ఇచ్చారు. అండ్ నేను లింగంపల్లి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మా ఇంటికైతే గచ్చిబౌలికి అయితే వచ్చేసాను అనమాట. గచ్చిబౌలి ఏరియాలో లింగంపల్లి ఏరియాలో మెట్రో స్టేషన్ రోడ్ వర్క్స్ అంతా జరుగుతున్నాయి. ఘోరంగా డస్ట్, అసలు నాకు డస్ట్ అంటేనే ఎలర్జీ అనమాట. దుమ్ము చాలా ఉండే. సో నేను స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ కదా 6:45 ఆ టైంలో చాలా చలి కూడా ఉండే. అండ్ నేను అక్కడ తీసిన కొన్ని పిక్స్ అయితే ప్రతిదీ కూడా నేను యాడ్ చేయాలనుకొని ఒక మెమరీలాగా ఉంటుందని చెప్పేసి పెడుతున్నాను అనమాట, ఏది కూడా మిస్ చేయకుండా. మనకు షిర్డీలో దొరకని వస్తువు అంటూ కూడా లేదు. మన సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నేను అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. తప్పకుండా అయితే చూడండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఖచ్చితంగా సేఫ్, వెళ్ళిరండి హ్యాపీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.